స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. అడనక వార్తలకు పోదాం. మోదీ చేసిండు హవాలా, కాంగ్రెస్ తోనే సవాలా. 100 రోజులైనా తీర్చలే హామీలు, అడిగితే పెడుతుర్రు కొట్లాటలు. కరువైన మంచినీళ్లు, రోడ్డెక్కిన మహిళలు. ఇవాళ మన తుపాకి రాముడు ఎవరితో పంచాయతీ ముంగటేసుకున్నాడు పిలుద్దామా పారి. తుపాకి రాజా, ఓ తుపాకి రాజా. వచ్చ పై తుపాకి రాముడు రానివచ్చా మహారాజా. అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇలా మనతో ముచ్చట పెట్టినీకే బోరు నొచ్చిండు మన బొజ్జన్న. గదే మన బొత్స అన్న. అన్నా నమస్తే అన్ను. అగో ఓ అన్న, ఉలుకు లేదు పలుకు లేదు. ఇక స్టార్ట్ చేయని ముచ్చట. వాళ్ళు లిపేట అనుకున్నట్టుగా ఉంది నాకు. అదే నువ్వు ఏం చెప్పినావో నాకు అస్సలు సమాజ్ కాలేదే. జర అర్థమయ్యేటట్టు చెప్పే, నీకు దండం పెడతా. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిస్థితి దౌర్జన్యం తెలుసు. ఏందన్నా దౌర్జన్యమా? ఎవరు చేస్తున్నారు అన్న దౌర్జన్యము? ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. నువ్వు దౌర్జన్యం అన్నప్పుడే నీ కూతలన్నీ కూటమి ప్రభుత్వం మీద నాకు అర్థమైంది. కానీ ఇంతకు ఏం జరిగిందన్నా? వాళ్ళు ఏం స్పందించలేదు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చే పరిశ్రమలు వస్తాయి? ఏ రకంగా రాష్ట్రాలను నిలదొక్కుంటారు? ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది, ఎంతసేపు మాటలు. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు ఐటీ మినిస్టర్గా ఎలివేటిన మీ అమర్నాథం సారు పక్కనే ఉన్నాడు కదా. ఆయన అడుగు, ఎన్ని పరిశ్రమలు తెచ్చిండో రాష్ట్రానికి. జాతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గింతలాయిపోయానని చెప్పినట్టుగా ఉంది. ఏదో సామెత చెప్పుదామని ట్రై చేసిండు సారు, అస్సలు వర్కౌట్ కాలేదు. మీరు కానీ మహారాజా, మీరు కానీ. అందుకే అడుగుతున్నాను, చోటుగా ప్రభుత్వం ఉందా లేదా. ఓహో, వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ప్రభుత్వం ఉన్నట్లంట, లేకపోతే లేనట్లంట. మంచిది మహారాజా, మంచిది, చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో, ఈ సంఘటన ఏ ఒక్క సంఘటన మీదనే ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి చర్య తీసుకుందా? ఎందుకు తీసుకుంటలేము? కఠిన చర్యలు తీసుకుంటున్నాము. పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చ కనిపిస్తుందని ఆ కూటమోళ్ళు కన్నెర చేస్తుర్రు, చూడలేదా? ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అలసత్వం వల్ల, ఈ దుర్మార్గమైన ఆలోచన వల్ల రాబోయే తరాలకు చాలా ముప్పు ఉంటుంది. రాబోయే కాలానికి చాలా ఇబ్బంది వస్తుంది. అగో, ముప్పు వస్తుంది, ఇబ్బంది వస్తున్నావు అని నువ్వు అంటున్నావు. అభివృద్ధి జరుగుతుంది, అనేక రంగాలలో దూసుకుపోతుంది రాష్ట్రం అని ఆంధ్ర ప్రజల టాకు మహారాజా. ఓ పక్క వచ్చి అప్పులు చేసేస్తున్నారు, ఓ పక్క సభలు చూస్తే ఎన్నికల్లో చెప్పారు, ఇవాళ వచ్చి అప్పులు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్లు అప్పు చేసినందుకు గవి తీర్వనికనే తలపారం తోకొస్తుందంట. ఇక ఆ హామీలు కూడా టైం అవుతుంది, జర లేట్ అవుతుంది అని చెప్తున్నారు కదా మహారాజా. ఏదో శనకానందం పొడుతూ పొందమండి, మాకు అభ్యంతరం. అది శనకానందం కాదు మహారాజా, శునకానందం. ఏంది తప్పులు ఇట్లా దొరుకుతున్నాయి నీ నోట్లకెళ్ళి? సూటిగా అడుగుతున్నాం. అడుగన్నా, నువ్వు సూటిగా అడిగితే వాళ్ళు ఘాటుగా సమాధానం చెప్పనీకే రెడీగా ఉన్నారంట. వాస్తవాలు కాదని చెప్పండి, ఓకే, మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం. నాకు తెలియదా అన్న, నువ్వు అన్ని వాస్తవాలే మాట్లాడతావు. నువ్వే కాదన్నా, నీతో పాటు మీ లీడర్లు అందరూ కూడా వాస్తవాలే మాట్లాడతారు. నష్టం అభివృద్ధి జరగకపోతే అటువంటి నష్టపోయేది ప్రజలు, రాజకీయంగా మా పార్టీ కాదు. అదేందన్నా, ప్రజలకెళ్ళే పుట్టిన పార్టీ అని జగనాల సార్ అంటుంటే నువ్వేంది ప్రజలు నష్టపోతారు పార్టీ కాదనబడితే? దయచేసి ఇది కాదు, సాంప్రదాయం కాదు. సాంప్రదాయాల గురించి వాళ్ళకేం తెలుసు? సాంప్రదాయాలు పట్టింపులు అంటే మీది మహారాజా, మీది. చెప్పండి 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 అని నన్ను అడుగుతాడేంది? నువ్వు కదా మహారాజా చెప్పాల్సింది. ఎవరైతే మా పార్టీని గెలిచిన 56 మంది కార్పొరేట్లు ఉన్నారో, 56 మంది కార్పొరేట్లు, 58 మీ పార్టీలో ఎంతమంది గెలిచిర్రో నీకే తెలియకపాయే, ఎట్లా అన్నట్టు? అగో మాటలు వస్తలేనట్టు నేను నోట్లకెళ్ళి. మహారాజా ఇగవో చూసిరు కదా అనుల్లా బొత్సన్న బడాయి మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీతోని మళ్ళా కలుస్తా, తెలుసుగా. నా పేరు తుపాకి,
నేను ఈయనెవ్వరికి ఇప్పుడు సీనన్న శ్రీవల్లి ఎటకారం. ఏమైంది శ్రీవాళ్ళు ఎంత డల్ ఉన్నావు, తింటలేవా ఏంది? అదేం లేదు కానీ మా అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఎప్పుడు చూసినా లొల్లే పెట్టుకుంటారు. ఆ రాత్రంతా లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు. లవ్ మ్యారేజ్ మళ్ళీ అల్లదే. ఊరిని ఎప్పుడు చూసినా లొల్లి పెట్టుకుంటారు. ఇట్లా లొల్లి పెట్టుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. ఊరిని ఇన్స్పిరేషన్గా ఉండాలి. అవును. ఈ లొల్లి ఏందో నాకు అర్థమవుతలేదు. మరి ఎందుకు లొల్లి పెట్టుకుంటారు కావచ్చు వాళ్ళు. ఈ లవ్ మ్యారేజ్లు ఎట్లుంటాయంటే ఆ, బిఫోర్ మ్యారేజ్ థియరీ, ఉమ్. ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాక్టికల్. అంటే 2 స్టోరీలా. ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, థియరీ చదువుతాం. ఈ పుస్తకంలో ఇంచెల్లి ఉన్నది ఇందాక గడగడ చదివియచ్చు. క్రీస్తు పూర్వం 1, క్రీస్తు శకం 1. కానీ దీని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా దాంతో కూడుకున్న పని, చాలా అది ప్రాక్టికల్. సో లవ్ అనేది థియరీ, మ్యారేజ్ అనేది ప్రాక్టికల్. ప్రేమించుకుంటప్పుడు ఏముంటుంది చెప్పు, వీళ్ళింటికాడ వీళ్ళు ఉంటారు, వాళ్ళింటికాడ వాళ్ళు ఉంటారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత రోజా ఇట్లా ఒకతానే ఉంటారు. ఒకతానే ఉంటారా. ఇక మగోనికి పని, బాధ్యత, పైసలు సంపాదించాలి. ఇట్లా ప్రాక్టికల్గా అబ్బాయి అంటాడు చాలా సఫర్ అవుతుంటాడు. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అనుకో, వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా పోదు. కొత్తలో ఉన్న ఈ కేరింగ్ కావచ్చు, ఇదంతా ఎందుకు లేదనుకున్నప్పుడు ప్రేమ వేరు, కమిట్మెంట్ ప్రేమ వేరు. విశ్వాసంతో కూడిన ప్రేమను ప్రేమించుకున్నప్పుడు ఈ గ్యాప్ రాదు. ఎంతసేపు ఉన్న సూపులకు, ఈ తర్వాత ఇక నాకు మంచిగా అది చేస్తుండు, ఇది కొనిస్తాడు, అటు తీసుకుపోతాడు, తిప్పుతాడు అనుకుంటే గిసొంట్లొల్లులు వస్తాయి. ప్రేమలు ఎట్లుండాలంటే, ఒకటి వాళ్ళిద్దరూ అంగీకారం అంటే గౌరవించుకోవాలి, వాళ్ళిద్దరూ రెస్పెక్ట్ ఉండాలి. తర్వాత వీళ్ళిద్దరికి ఒక బాధ్యత ఉండాలి, సంసారం పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, వీళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు విశ్వాసంతో కూడిన ప్రేమ అన్నట్లు మనం అనుకోవాలి. ఇవి లేకుండా సూపులకి ఇది ఉంటే ఇక గిసొంటి పంచాయలు అయితే రోజు ఇంటి పక్కన వాళ్ళు నిద్రపోయారు. ఇప్పుడు కిల్లింగ్ వీరప్ప అని ఉన్నాడు, పెద్ద స్మగ్లర్. అసంటోను కూడా ఒక అమ్మాయి ప్రేమించింది, పెళ్లి చేసుకుందో బిడ్డను అన్నది. ఇప్పుడు ఆగోరిని ప్రేమించలే, ఆగోరిని ప్రేమించి గట్లనే. సో ప్రేమ అనేదాన్ని ఈ 70% చూడడం కాకుండా 30% ఏదైతే పాజిటివ్ ఉంటుందో దాన్ని మేజర్గా మనం గుర్తించి దాన్ని తీయాలి బయటికి. కానీ చీటికి మాటికి అగో నన్ను గంత మాట అంటావా, నేను పోతున్నా మా అమ్మగారింటికి, అగో నన్ను గంత మాట అంటావా, నేను మాట్లాడను, ఇలా ఎవరి దారా అల్లదే. ఇలా పంతాలు వీడరు. ఎట్లుండదంటే తల్లి షీ అంటే పిల్ల షీ అంటది అనాలే. తల్లి షీ అన్నాక పిల్ల షీ అనకపోతే ఎట్లుంటుంది చెప్పు. సో తల్లి తండ్రి ఈ కుటుంబంలో నేను చెప్పాను, లెట్ మీ కంప్లీట్. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బిడ్డ కుటుంబం ఏంటి, బిడ్డ భవిష్యత్తు ఏంటి, బిడ్డ జీవితం ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు అటువైపు నుంచి కూడా సేమ్ అబ్బాయి తరఫు నుంచి కూడా ఆలోచించినప్పుడు ఏమన్నా నచ్చ చెప్పగలుగుతారు, ఏమన్నా చేయగలుగుతారు. సో థర్డ్ పర్సన్ వీళ్ళు ఎంత గ్యాప్ పెరిగితే అంత దూరం అవుతున్నట్టు, వీళ్ళ రిలేషన్షిప్ అంత బ్రేక్ అవుతున్నట్టు ఎంత గ్యాప్ పెరిగితే. సో ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మనం కలపలేనంత అది ఉంటుంది. ఇక దీన్ని ఆశ్రయ చేసుకొని పెద్ద మనుషులు పంచాయతీల డిపాజిట్లు పెట్టాను కావచ్చు, తర్వాత పోలీస్ స్టేషన్లు కావచ్చు, తర్వాత దీని మీద లాయర్లు కూడా. ఈ ఉల్టా ఖర్చు, ఇటు మానసికంగా నష్టం, ఇటు ఆర్థికంగా నష్టం. ఇవి కాకుండా ఉండాలంటే పుండేడుంటే మందాన్ని పెట్టుకోవాలి. సో దీని గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా హైకోర్టును ఎందుకు ఇట్లా ఫాల్స్ కేసులు అవుతున్నాయి, ఎందుకు ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా హైకోర్టును హెచ్చరించినటువంటి, ముట్టికాయ వేసినటువంటి పరిస్థితి. వీళ్ళ రిలేషన్స్ బ్రేక్ కాకుండా ఉండాలి, మంచిగా ఉండాలంటే పుండేడుంటే మందాడ పెట్టాలి. ఇది ఒక్కటి సింపుల్. ఇది తెలుసుకుంటే అన్ని కుటుంబాలు ఈ భార్యాభర్తల గొడవలు ఇవేం రావు. ఇంత ముందుకు బిడ్డకు సంసారం ఇట్లా చేసుకో బిడ్డ అని చెప్పేటోళ్ళు, అడ్జస్ట్ అవ్వమని చెప్పి. కానీ ఇప్పుడు ఏముంటుంది తెలుసా, నువ్వు రా నేను చూసుకుంటా, ఏందే నీకు మేము లేవా, నీకేం తక్కువ ఉంది, నువ్వు రా మేము చూసుకుంటా. సగం పోతుంది, సగం పోతుంది. మన తల్లి నుండి నేర్చుకోవాల్సింది వాళ్ళ కష్టాలని, వాళ్ళ కమిట్మెంట్ని, వాళ్ళ మంచితనాన్ని, ఇది నేర్చుకోవాలి. ఒకసారి ఇట్లా 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 ఎవరికైతే బిడ్డలకి నువ్వు రా చూసుకుందాం అంటారు చూసినావా, వాళ్ళ బిడ్డ ఒకటే క్వశ్చన్ వేయాలి, మమ్మీ నేను ఎప్పుడు డాడీ కొట్టలేదా, నేను ఎప్పుడు డాడీ తిట్టలేదా, మరి నువ్వెందుకు ఆడుకోవాలి, నన్ను ఎందుకు రమ్మంటున్నావు,
ఈ మిత్ర వైరుధ్యాలు శత్రు వైరుధ్యాలుగా మారకుండా చూసుకోవాలి. మిత్ర వైరుధ్యాలు కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయితే సాల్వ్ అవుతాయి. కానీ ఎప్పుడైతే మధ్యలో ఒక వ్యక్తి వస్తారో అవి శత్రు వైరుధ్యాలుగా మారుతాయి. సో మధ్య వ్యక్తికి మనం సంధియకుండా పుండేడుంటే ఆడ రాసుకుంటే చాలా పంచాయతీలు ఇంట్లోనే గడప దాటకుండా పంచాయతీలు సాల్వ్. ఈ రాజకీయ నాయకులకు రోజుకొక్కళ్ళన్నా తిట్టకపోతే పొద్దుపోదు కావచ్చు కదా. ఇక తిట్టి యాస్ట్ కొత్తదో రాదో మరి. ఇక ఎంత మందిని తిట్టినా వాళ్ళకి మాత్రం కదా అయితే కామన్ ముచ్చట అన్నట్టు. ఇక అట్నే అద్దంకి దయాకర్ రావు అని ఉన్నాడు కదా, ఆయన ఓ పార్టీని అయితే ఘోరంగా అరుచుకుంటుండుగా. ఆ పార్టీ ఏదో చూడాలి కదా, మరి అరుచుకుందాం పాన్రి. అసలు గీ రాజకీయ నాయకులు రాజకీయాలకి ఎందుకు వస్తారులా? జనాలకు సేవ చేయనికేనా లేకపోతే ఎదురు బొదురు పార్టీలను తిట్టనికేనా? ఎందుకంటే జనాన్ని అమావాస్యకో పుణ్యానికో పోయి అరుచుకుంటారు. ఇక వేరే పార్టీలను తిట్టేదుంటే మాత్రం రోజు మైకు పెట్టి తిడతానే ఉంటారు. ఇంతకు ఎవరు తిట్టిర్రు అంటారా? చూడురు మీకే అర్థమైతది. ఓ మీటింగ్ లా మైకు పట్టుకొని బీజేపీ పార్టీని అయితే గట్టిగానే అరుచుకుంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న. డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు స్టేజ్ మీద. ఏ మోడీ అమిత్ షా అని అరుచుకుంటా బ్రిటిష్ వాళ్ళకే భయపడిన పార్టీకి ఇది మీ బీజేపీ పార్టీలకు ఎట్లా భయపడతాం అనుకున్నామని అనబట్టే. మరి వాళ్ళు ఎప్పుడు భయపట్టించుర్రో ఈ కాంగ్రెస్ పార్టీలని. అయితే మోదీ అమిత్ షా మొత్తం కేడీలంట. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీదనే కక్ష కట్టిరనబట్టే. అయితే 2029 తర్వాత మోడీ జైల్లో ఉంటాడు. గంతేకాదు అనిల్ అంబానీ సార్తోని రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. 45 కోట్లు హవాలా చేసిందంట మోడీ సారు. అసలు గిసోటి నాయకులను ఆర్ఎస్ఎస్ దేశానికి ఇచ్చింది. కానీ మా రాహుల్ గాంధీ సారు గట్లా కాదు. ఎవరైతే ఆయనను దేశించిర్రో గాళ్ళ మీద అయితే ప్రేమ చూపిస్తున్నాడు. గది మా లీడర్ సత్తా అంటే అని చెప్పబట్టే. అయితే బీజేపీది 45 సంవత్సరాల చరిత్ర అయితే కాంగ్రెస్ ఏమో 145 సంవత్సరాల చరిత్రనంట. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనంట. 99 సీట్లు వచ్చినందుకే అమిత్ షా మోడీ భయపడుతున్నారంట కాంగ్రెస్ పార్టీని చూసి. ఇక నెక్స్ట్ టైం మేమే గెలుస్తాము, మిమ్మల్ని ఏంట్లకు గొరగానీయమని చెప్పేసి అద్దంకి దయాకర్ సారు స్టేజ్ మీద గట్టిగానే అరుచుకుంటున్నాడు. ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టుడు పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ ఇలా 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమీ ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్నా నువ్వు బీజేపీలను అరుచుకుంటున్నావు, అంతా మంచిగానే ఉన్నది. గాని నువ్వు ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా జనాల దగ్గరకు పోయినట్టు కనబడకపోతీవి. సరే వదిలే, 2029 వరకు మోడీ సారు జైల్లో ఉంటాడు అని అవడతీవి. గది పక్కన పెట్టు. గాని వచ్చే ఎన్నికలల్లా తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందో లేదో అని చెప్పేసి గజ్జూసుకో. ముందుగాల పబ్లిక్ సేవ చేయనిక రాజకీయాలకు వచ్చి ఎదురు పార్టీలను తిట్టుడు తప్ప ప్రజల సేవ చేయనిక మాత్రం
ఈ నాయకులకు అస్సలే టైం లేదు అని అనుకుంటున్నారు జనం అంతా. ఇప్పటి వరకు అయితే మాట అని తిట్టుకున్నాడు తప్ప కొట్లాడుకున్న రోజులైతే ఏం లేవు రాజకీయాలల్లో. కానీ గిడ రెండు పార్టీల నాయకులకైతే ఘోరంగా కొట్లాడుతున్నారులా. ఇక రెండు పార్టీలు ఏవో ఎందుకు కొట్లాడుతున్నారో గల సంగతి ఏంది అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. అబ్బాబ్బాబ్బా ఏం లొల్లిరా నాయన. ఇంతకు ముందు అయితే మీటింగులు పెట్టి మైకులల్లో అరుచుకునేటోళ్ళు. ఇక ఇప్పుడైతే జరకత డోసు పెంచి డైరెక్ట్ గా కొట్లాటలకే దిగిరు ఈ రాజకీయ నాయకులంతా. అవో చూడురు ఎట్లా కొట్టుకుంటున్నారు. అరే 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 కింద పడగలన్నా గా పెద్ద మనిషిని గట్ల దొబ్బ పడితివి. ఇక పోలీస్ ఆయన అయితే ఒక్కడే కనిపిస్తున్నాడు. ఏం కంట్రోల్ చేస్తాడు గంత మందిని? ఇంకా జరగత మంది ఉంటే బాగుండు. గిట్లా కొట్లాట జరుగుతుంటే ఈ లొల్లి మనకెందుకని షాయదానికి పోయిరేమో మరి. అరే రే 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 ఏం లొల్లిరా నాయన. జనతా బార్లో పోయి తాగుతుంటే ఒక టేబుల్ మీద మాట్లాడుకుంటుంటే ఇంకో టేబుల్ మీద మాటలు వినిపించవు. గట్లనే ఉన్నది మొత్తం అంగడి. అగో గా పెద్ద మనుషులు ఇద్దరు గద్దెక్కి గట్టిగా ఒర్లుతుంటే ఈ పోలీస్ సార్కు మాత్రం మస్తు జోక్ అనిపిస్తున్నట్టుంది. అవో ఎట్లా నవ్వుతున్నాడు చూడురే. గా నవ్వాపి జర ఎక్కడోళ్ళని అక్కడ అలియ రాస్తారు. ఈ లొల్లి గురించి తర్వాత గాని ముందుగాల ముచ్చటేందో చెప్పంటారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి మేడం చెప్తది ఇనుర్రి. ఏ ఆగురివాయ ఊకే మీదో లొల్లి వసదైన మేకపిల్లలు లెక్క. అరే ఆగురివాయ ఆ మేడం చెప్పేది ఇనుర్రి. ఒక్కటే ఒలుతున్నారు. ప్రతి ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే 5 ఏళ్లలో చేద్దాము, 3 ఏళ్లలో చేద్దాము, సంవత్సరాలు చేద్దామని పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నదంటే 100 రోజులు మీకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు సంతకాలు పెట్టి. 100 రోజులల్లా ఈ 6 హామీలు 6 9 ఉంటాయి ఆడ. ఈ 9ని మేము 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులలో చేయకపోతే మేము అడగకపోతుంటివి. అయినా మీకు ఇక్కడ ఉన్న మా సోదరుల చేతులు ఏముండదు. పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆలోచన. మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద. కాబట్టి మీరు చేయండి అని పైన ఉన్న ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను. అరే ఆగురన్నా మీ సపోర్ట్లు చల్లకుండా చెప్పేది విననియరా ముందుగాల? తులం బంగారం బాకీనే. తులం బంగారం ఖచ్చితంగా బాకీ. 1,00,000 రూపాయలు ఇచ్చినారు. 1,00,000తో పాటు తులం బంగారం ఇయ్యాలా. ఒకటి మాత్రం వాస్తవం. ఏమన్నా ఇందామంటే చాలు లొల్లి చేసుకుంటా సపర్లు కొట్టుకుంటా అడ్డం పడతారు. చెప్పేటోళ్ళని చెప్పనీయకుండా. ముచ్చట ఏందంటే సీఎం సారు 100 రోజులల్లా గా 6 హామీలు అమలు చేస్తామని చెప్పేసి గప్పట్ల మాట ఇచ్చిండు కదా. గవైతే ఇప్పటికీ అమలు కాలే. గా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంటే మాట ఏమనుకున్నారో గానీ ఇట్లా పొట్టు అరుచుకుంటున్నారు ఒకరినొకరు. సరే మంచిగానే ఉన్నది కానీ ప్రభుత్వం హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా గానీ ఇంకా వేరే పార్టీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. దానికోసం ఇట్లా కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు మంచిగా చేస్తేనేమో ప్రజలు ఓట్లు వేస్తారు, లేకపోతే లేదు. అది ప్రజలు చూసుకుంటారు కానీ మీరే వాళ్ళకన్నా ముందు పోయి కొట్లాడి అనవసరంగా గబ్బు లేపుకుంటారు తప్ప ఏమీ లేదు ఇలా అని పబ్లిక్ టాకు. మనిషికి నీళ్ళే జీవనాధారం. గవి లేకపోతే మనుషులు ఎట్లా బతుకుతారులా? ఇక గంటకు ఓ గ్లాస్ నీళ్లు తాగే మనము ఇక మొత్తానికి 4-5 రోజులు నీళ్లు లేకపోతే ఎంత కష్టం ఉంటుందిలా? ఇక గట్నే నీళ్లు లేక గిడున్న జనం అంతా రోడ్డెక్కిర్రులా. నాయకులకైతే వినబడుతుందో లేదో గాల కష్టాలు. మీకన్నా చెప్తారు ఈనుర్రో పారి. ఈ భూమి మీద నీళ్ళు తాగని జంతువు ఏముంటదంటే ఏం చెప్తారు మీరు? అరే గదేం తిక్క ప్రశ్నవయ్యా. ఈ భూమి మీద నీళ్లు తాగని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మనిషి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ భూమి మీద జంతువులు, పురుగులు, బ్యాక్టీరియాలు, వైరస్లు అన్నిటికీ నీళ్ళు అవసరమే. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి నీళ్ళు అవసరం కాబట్టి. అసొంటిది మనుషులకు నీళ్లు లేకుండా ఎట్లా బతుకుతారు మరి? కొన్ని ఏరియాలల్లో చెరువులు, కుంటలు మంచిగానే ఉంటాయి. ఇంకొన్ని ఏరియాలలోనేమో బోర్లు బాగానే ఉంటాయి, నీళ్లు వస్తాయి. ఇంకా కొన్ని జాగాలలో ఎట్లుంటదంటే నీళ్లు కరువు అవుతాయి. అంటే భూమిలో నీళ్లు లేకపోవడం వల్ల బోర్లు పోయవు, కుంటలు కూడా ఉండవు. గసోటి చోట్లలో అయితే జనాలు మస్తు తిప్పల పడతారు. గసోటి జాగానే ఇప్పుడు నేను చూపియబోయేది చూడు రే.
బిందెలు బకెట్లు డబ్బాలు అన్ని పెట్టుకుని చిన్న చిన్న పిల్లలు కూర్చున్నారు కదా పాపం. గది ముచ్చట. మాకు నీళ్లు కావాలి, మాకు బోరింగ్ కావాలి, గంతే. ధర్నా బాగానే చేస్తారు గాని అసలే ఎండాకాలం, దాంట్లో మళ్ళా నీళ్లు కూడా లేవు. గిట్లా ధర్నా చేసి అరిసి మొత్తుకున్నా గాని మళ్ళా దూపైతది, మళ్ళా నీళ్లే కావాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు అనే ఊళ్ళ తాగనీకే నీళ్లు లేకైతే వీళ్ళంతా మస్తు తిప్పల పడుతుర్రంట. వీళ్ళు తిప్పలు ఒక రోజు 2 రోజులే కావు, 10 సంవత్సరాల నుంచి గిదే తంతున్నదంట. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో. ఇక పక్కింట్లోకి పోయినా గాని, పక్కోళ్ళ బోర్ కాడికి పోయినా గాని ఇక రోజు పోలేం కదా, ఏదో ఒకటి మళ్ళా లొల్లి అవుతుంది. ఆడ వాటర్ ట్యాంకులు ఉన్నాయంట గాని 1-2 రోజులకేనంట, మళ్ళా తర్వాత తిప్పలేనంట. ఇక ఈడ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు అనుకుంటా అలా గోస చెప్పబట్టే. 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పనులకి ఏంది ఇళ్ల మీదకి నీళ్లు అడుగుతుంటే ఎవరు ఒక చుక్క నీళ్లు ఎట్లా బాగా వేపించారు కూడా బావి కాడ నీళ్లు తీసుకుంటారు కూడా మాకు అడ్డం పడుతున్నాను. పిల్లలు వెళ్ళినా పిల్లల్ని కొడుతున్నారు, పెద్దోళ్ళు వెళ్ళినా పెద్దోళ్ళ మీద తగాదాడుతున్నారు. నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నారు. వచ్చిన బండికి అడ్డం పడి నీళ్లు వేయనీకుండా చేస్తున్నారు. మేము ఎలా బతకాలి, ఎలా చేయాలి? పొలం పనులకి వెళ్ళొచ్చు, మేము నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నాము. మా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వచ్చిన బండి కూడా వెనక్కి పంపిస్తున్నారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాకు నీళ్లు లేక రోడ్ల మీద పడాల్సి వస్తుంది. ఎవరు వెళ్ళినా కూడా 1 రోజు 2 రోజులు ఇస్తున్నారు, 3వ రోజు నీళ్లు లేక మాకు వెనక్కి పంపిస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలి? ఇంత పెద్ద ఊరుండి 2 ట్యాంకీలు ఉండి ఒక చుక్క నీళ్లు లేక అటుపక్క లేక ఇటుపక్క లేక వెళ్ళకపోతే ఎవరు లేక మాకెవరు దిక్కు? మా డబ్బులు పెట్టి మేము వేపించుకుంటున్నాం, వీళ్ళందరూ వచ్చి అడ్డం పడుతున్నారు. మాకెవరు చెప్పేవాళ్ళు లేక మేము రోడ్ల మీద పడాల్సి వచ్చింది. రోజున రాజకీయ నాయకులు స్టేజీల మీద ఎక్కి పెద్ద పెద్ద హామీలు ఇస్తామని చెప్పేసి పేచీలు అయితే ఇస్తారు. చిన్న చిన్న ఊళ్ళలుండే గిసోటి ప్రాబ్లమ్స్ ఎవరు తెలవాలి? ఓ 2 బోర్లు 3 బోర్లు వేయించి గల కష్టాలు తీర్చురిసారు. ఇక గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అందుదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. మళ్ళీ రేపు వస్తా.